వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రద్దు కావడం 22 లక్షల మంది విద్యార్థులు ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. పరీక్షకు ముందే రాజస్థాన్లో గెస్ట్ పేపర్ పేరుతో లీక్ కావడం, దీన్ని 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు రేటుకు అమ్ముకోవడం జరిగిపోయాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం పోలీసులతో దర్యాప్తు చేస్తోంది. ఇందులో నీట్ పేపర్ లీక్ నిజమేనని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నీట్ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విద్యార్థుల కష్టాన్ని కళలను కాలరాశారని తల్లిదండ్రులు మండిపడ్డారు. 22 లక్షల విద్యార్థులు కళలు చిన్నాభిన్నం అయ్యాయని, కఠోర శ్రమ త్యాగాలు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పేరెంట్స్ తమ నగలు అమ్మి పిల్లలను చదివించారని, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించే ప్రతిఫలం ఇదేనా అంటున్న బాధితులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. ఏదైతే వైద్య విద్యకి సంబంధించి నీట్ ఎగ్జామ్, నీట్ యూజీ 2026 పరీక్షని రద్దు చేస్తూ తాజాగా ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలకు సంబంధించి నేతలందరూ కూడా ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాకినాడకి సంబంధించినంత వరకు ఇదే నీట్ ఎగ్జామ్ రాసి ఇక్కడి నుంచే ఎక్కువ ర్యాంకులు కూడా ఇంటర్మీడియట్ ఐపీకి సంబంధించి కూడా మంచి ర్యాంకులు మంచి మార్కులు స్కోర్ చేసినటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. అందులో అగస్త్య కాలేజీకి సంబంధించి ప్రస్తుతం ఆ కాలేజీ యాజమాన్యం, అలాగే అందులో ఉన్న ఫ్యాకల్టీ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు ఈ నీట్ ఎగ్జామ్ రద్దు అన్నది జరిగినందుకు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి, ఇప్పుడు మీరు ఈ కాలేజీ తరపు నుంచి ప్రిన్సిపాల్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా మంచి ర్యాంకులు వస్తాయని ఆశించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ నీట్ రద్దు అయిపోవడానికి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా బాధపడుతున్నాం సార్. విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి ఏదైతే మనకి మధ్యాహ్నం ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి ఈ నీట్ ఎగ్జామ్ రద్దు అనేది విన్న తర్వాత వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పడడం జరిగింది. అయితే గతంలో 24లో కూడా కొద్ది మంది పిల్లలకి ఇలాంటి లీకేజ్ అనేది జరిగింది. అలాంటి కండిషన్స్లో కూడా మళ్ళీ 26లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఈ పరీక్ష రద్దు చేయడం అనేది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారండి. మరి ఆ పిల్లలు చాలా కష్టపడి 2 years చదివిన తర్వాత కూడా ఇలాంటి అవకతవకలు జరగడం అనేది దాని మీద ఎవరైతే పరీక్ష నిర్వహిస్తున్నారో ఎన్టీఏ వారు కానీ అలాగే గవర్నమెంట్ కానీ ఖచ్చితమైన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎటువంటి నష్టం జరగకుండా మరి వారి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, యాజ్ ఏ పేరెంట్గా ఉన్న దాంట్లో ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రిపేర్ అయ్యి పిల్లలు భవిష్యత్తు మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తారో త్వరలో ప్రకటిస్తూ ఉంటారు. మీరేం చెప్తారు? అసలు ఈ నీట్ ఎగ్జామ్కి మీ పిల్లలు తయారయ్యే విధానం కానీ ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం దాని పట్ల మీ అభిప్రాయం? మా పిల్లలు గత 2 సంవత్సరాల నుంచి కష్టపడి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని చాలా సీరియస్గా తీసుకొని కష్టపడి రాశారు రాత్రింబవళ్ళు. బట్ అట్లాంటిది ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలియగానే పిల్లలు అట్లాగే మేము కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యాము. ఈ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు. అట్లాగే మళ్ళీ ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాస్త ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని మొదటి నుంచి మేము మళ్ళీ కష్టపడి ఎప్పుడు ఎగ్జామ్ రాయాలో అసలు మాకు క్లారిటీ రాకపోవడం వల్ల ఉదయం నుంచి చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నామండి. బట్ దీని మీద ఎలాంటి చర్యలైనా తీసుకుంటారో తెలియదు, కానీ మేమైతే ఏమి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం అండి. దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం సార్. నువ్వు చెప్పమ్మా, యాజ్ ఏ నీట్ విద్యార్థి జరిగిన దానికి నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నువ్వు నీట్ ఎగ్జామ్ ఎలా రాసావు, ఎలా ప్రిపేర్ అయ్యావు? అసలు ఇప్పుడు ఇది ఒకసారిగా క్యాన్సిల్ అన్న పదవిని నీకు ఏమనిపించింది? 2 years చాలా కష్టపడి రాసిన ఎగ్జామ్ మళ్ళీ రీ ఎగ్జామ్ అనేటప్పటికి డేట్ టైం ఏం తెలియకుండా అసలు టైం ఉంటుందా లేదా చదువుకోవడానికి 2 years కష్టపడి రాసింది మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మొత్తం వదిలేసాం. మళ్ళీ ఎగ్జామ్ అంటున్నారు, టైం ఉంటుందా ఉండదా అని. క్వశ్చన్ పేపర్ సెక్యూరిటీ కూడా ఉండట్లేదు. కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాం స్టూడెంట్స్ అయితే. సీట్ వచ్చిన వాళ్ళైతే మళ్ళీ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్, సీట్ వస్తుందా రాదా అనే ఒక టెన్షన్లో ఉన్నాం. ఏదైతే మొత్తం నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏదైతే గతంలో జారీ చేసిన ఐడి కార్డులు అవ్వచ్చు, ఐఏ సెంటర్లు సేమ్ ప్లేసెస్లో సేమ్ సెంటర్స్లో విద్యార్థులందరికీ మళ్ళీ పరీక్ష అయితే నిర్వహిస్తామని ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసినప్పటికీ పరీక్ష తేదీ మాత్రం ఇప్పటికీ ఇంకా చెప్పలేదు. అయితే గడిచిన 3వ తేదీన ఏదైతే నెల 3వ తేదీన ఎగ్జామ్ రాయడం,
10 రోజుల తర్వాత క్యాన్సిలేషన్ అని చెప్పడం, ఇదంతా విద్యార్థులపై కొంత మానసిక ఒత్తిడి అయితే తప్పదని వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకి ఆటంకాలు ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వ చర్యలు అయితే ఉండాలని చెప్పి కూడా ప్రస్తుతం తల్లిదండ్రులు అయితేనో విద్యార్థులు అయితేనో వెల్లడి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, వైకే టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి.